హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ పులిహోర అండి. గుడిలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర చాలా కమ్మగా రుచికరంగా ఉంటుంది. ఆ పులిహోరని అందరూ ఇష్టపడతారు. మరి అంత రుచికరమైన కమ్మని పులిహోరని ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. కొన్ని టిప్స్ పాటించి మనం ఇంట్లోనే టేస్టీ పులిహోరని ఈజీగా చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ కుక్. పులిహోర పులుసు కోసం నేను ఈరోజు 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. అలాగే 1 కప్పు బియ్యంలో 2 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా బేసన్లో లేదా పెద్ద ప్లేట్లో అన్నంని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చింతపండు బాగా నానింది. చింతపండు పిసుక్కొని చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా చింతపండుని పిసుక్కున్నాక ఈ చింతపండు రసాన్ని ఒక స్ట్రెయినర్ యూజ్ చేసి వడకట్టుకోండి. చింతపండు ఎక్కువ ఉంది, అలాగే రసం చిక్కగా ఉంది కాబట్టి నేను స్ట్రెయినర్ యూజ్ చేస్తున్నానండి ఫిల్టర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ వడకట్టుకున్న చింతపండు రసాన్ని నేను ఏ గిన్నెలో పులుసు మరిగించుకుంటానో అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు ఇందులో 6 లేదా 7 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పులుసు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర కోసం తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 1/2 కప్పు నూనె వేడి చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక 12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోండి. మీరు ఇంగువ తినేవారైతే ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చల్లారిన అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వేసుకొని కలుపుకోండి. తాలింపు వేడిగా ఉంది కాబట్టి నేను ముందు స్పూన్ తోటి ఇలా కలుపుకున్నాక తర్వాత చేయితోటే తాలింపు అంతా అన్నంకి సమానంగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక పులిహోర పులుసు ఇందులో వేసుకోండి. పులుసు వేసి పులుసు కూడా అన్నంకి సమానంగా పట్టేలాగా కలుపుకోండి. మనం పులుసులో తాలింపులో జీలకర్ర మెంతుల పొడి యూజ్ చేసాం కదండి, ఆ జీలకర్ర మెంతుల పొడి చేసుకోవడానికి జీలకర్ర మెంతులు సమానంగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసాక చివరికి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. మన పులుసులో ఆల్రెడీ ఉప్పు వేసామండి, అందుకే నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల అన్నం పులుసుని తాలింపుని లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, పులిహోర రెడీ అయింది. చూసారుగా ఎంతో కమ్మగా ఉండే పులిహోరని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పులిహోర. మరి మీరు ఈ విధంగా పులిహోరని ఇంట్లో ప్రిపేర్ చేయండి, అందరూ ఇష్టపడతారు. మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.